పసుపు బొట్టు తాంబూలంతో మన దగ్గర నుంచి వస్త్రాన్ని తీసుకువెళ్ళాలి. శాస్త్రం చక్కగా చెప్పింది ఏ విషయమైనా. ఎక్కడ ఎవరి గౌరవం అనేది తగ్గించబడలేదు. అది అండి. అలా ఎన్నెన్నో విషయాలని పాటిస్తూ ఉండాలండి. అయితే వీటిలలో సగం సగం తెలుసుకొని రాక్షసులు మేమే చేసేసుకుంటామండి అని చెప్పి అక్కడ గో అని ఉంది కనుక గోవునే చంపాలేమో అని చెప్పి గోవుని చంపడం, అందులో వేసేయటం. ఇక్కడ అశ్వం అని ఉన్నది కనుక ఈ అశ్వం అన్న దాన్ని తీసుకురావడం, దాన్ని చీల్చడం, అందులో వెయ్యటం. దీని గురించి ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు, అందులో మనకు ఒక ఇంగ్లీష్ ఒకటి ఉంది కదా, దాన్ని ట్రాన్స్లేషన్ మాకే వచ్చు అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దానికి ట్రాన్స్లేషన్ చేస్తారన్నమాట. సూర్యుని యొక్క వివాహ సమయంలో 1000 గోవుల్ని చంపాడు అని రాశారు. 1000 గోవుల్ని చంపడం ఏంటండి, గోఘ్న అని ఉన్నదట. గోఘ్న అంటే కేవలం చంపడం అని అర్థం కాదు, పంపించేయటం, చేతులు దులిపేసుకోవటం అని అర్థం ఉంది. అంటే అంతకాలం ఆయన పెంచి ఉన్నటువంటి గోవులను తన వివాహ సందర్భంగా, తన కళ్యాణ సందర్భంగా 1000 గోవులను దానమిచ్చాడని అర్థం అక్కడ. అది నువ్వు అక్కడ పదం యొక్క అర్థం తెలియకుండా ఒక్కొక్క పదానికి 4-5 అర్థాలు ఉంటాయి. అందుకే మనకి చిన్నప్పుడు చక్కగా స్కూళ్ళల్లో పర్యాయ పదాలను నేర్పించారు కదా. ఆ బుద్ధి అయినా మనకు పని చేయాలి కదా. కానీ స్కూల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ, కాలేజీలో చదువుకున్నప్పుడు మనం ఎప్పుడన్నా సొంతంగా చదివి రాసామా ఏంటండి, పక్కని కాపీ కొట్టి రాసేయటమే కదా. అందుకని మనకు ఆ పర్యాయ పదాలు ఏవి గుర్తుండవు. మనకి తెలుగులో ఎలా పర్యాయ పదాలు ఉంటాయో అలాగే సంస్కృతంలో కూడా ఉంటాయి కదా. మరి దీని అర్థం ఇది కాదేమో అని ఒకసారి ఎందుకు అనిపించలేదు, కానీ టకీమని మాట అనేస్తాడనమాట. ఋగ్వేదంలో చెప్పారు, మేము కూడా చదివాము, గోవుల్ని చంపి దానిని మొత్తం చీల్చి దాని నరాలను అందులో వేశారని చెప్పబడింది అని చెప్తాడనమాట. కాదండి, ధాన్యాల పేర్లు అథర్వవేదంలో చక్కగా క్లియర్గా చెప్పబడి ఉంటుంది. ఒక్కొక్క వాటికి కూడా ఆ ధాన్యాల పేరు కూడా ఈ జంతువులతోని ముడిపడి ఉంటాయి అన్నమాట. అంటే ఆ ధాతువుల రూపకంగా ఆ నామాలని ఇచ్చారో ఏమో మనకి తెలియదు, కానీ ఆ పేర్లు అలాగే ఉంటాయి అక్కడ. ఇక వాళ్ళు అలా చేసేసరికి ధర్మం అంతా కూడా నాశనం అయిపోతుంది. యజ్ఞం చేస్తున్నాడు కనుక వాడికి బలం పెరుగుతోంది. ఆ బలంతో వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, దేవతల్ని హింసించడం మొదలుపెట్టాడు. తర్వాత యజ్ఞం చేసేటప్పుడు దేవతల్ని ఆహ్వానిస్తాం. ఈ రాక్షసులు ఏం చేసేవారు, యథావిధి దేవతల్ని ఆహ్వానించేవారు. కానీ అక్కడ గోవుని కానీ గుర్రాన్ని కానీ చంపి అందులో వేస్తున్నాడు. రకరకాల జంతువుల్ని చంపి అందులో వేస్తున్నప్పుడు దేవతల ఆ హవిస్సుని స్వీకరించగలరా, తీసుకోలేరు కదా. అందుకని వాళ్ళు అలా నిలబడి చూస్తుంటుంటే రాక్షసులు నవ్వేవాళ్ళు అనమాట. మేము హవిస్సు ఇస్తున్నాం, నువ్వు తీసుకోలేకపోతున్నావు అని నవ్వేవాళ్ళు. దేవతలు తలదించుకొని వెళ్ళిపోయేవాడు. అందుకని ఇది ఇలా కాదు, వీళ్ళు ఒక పక్కన దేవతల్ని అవమానిస్తూనే మళ్ళీ పోని దేవతలు బలం ఇవ్వకుండా ఉంటారా, మనం వెళ్ళినందుకు మనం ఆశీస్సులు అందించాలి. ఏమంటే మీరు పెళ్ళికి వెళ్ళారండి, ఆ పెళ్లి యజమానులు మిమ్మల్ని అవమానించారు, మీరు బాధపడతారే కానీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనుభవించాలి అని శాపనార్థాలు పెట్టొస్తారా, పెట్టరు కదా. వాళ్ళు మన అవమానించారండి, వాళ్ళకి ఇది లేదు కానీ వాళ్ళు సుఖంగా ఉండాలండి, పాపం కొత్తగా పెళ్ళయింది కదా అంటారా, అనరా. దేవతలు కూడా అంతేనండి. వాళ్ళు అయ్యో మనం ఇంత దూరం వచ్చాం కదా, మనకి హవిస్ ఇవ్వకుండా వీళ్ళు అవమానించారు, కానీ అయినప్పటికీ మనం వీళ్ళ గురించి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, వీళ్ళని శపించకూడదు అని చెప్పి మంచి జరగాలని వచ్చేసేవాళ్ళు అనమాట. అది భయంకరమైన బలంగా మారేది వాళ్ళకి. అందుకని స్వామి శ్రీ మహావిష్ణువు ఏం చేశారట, నేను ఒక అవతారాన్ని తీసుకుని పెడతాను, నేను ఆచరించేది మీ దేవతలు ఎవ్వరూ ఆచరించదమ్మో, శ్రీ మహావిష్ణువు కదా అని మీరు ఆచరించరాదు. దుష్టులని ఖండించాలి అంటే నేను రకరకాల అవతారాలను ఎత్తాలి. ఏమండి, మన ప్రభుత్వాలు, పోలీసులు, తర్వాత ఈ రా ఏజెంట్లు వీళ్ళందరూ ఇదేనండి చేసేది. మనం రక్షించడం కోసమని రకరకాల వేషధారణ చేసుకొని వెళ్తూ ఉంటారు ఈ దుష్టుల దగ్గరికి కదా. అది అన్నమాట. అలా బుద్ధ భగవానుడు వెళ్ళారు. ఎలా, ముందుగా గయా క్షేత్రంలో, అంటే ఇదంతా ఎక్కడ జరిగేదండి, ఇప్పుడు గయా అని చెప్పుకుంటున్నామే, దాన్ని కీకట రాజ్యం అనేవారు అనమాట. అక్కడ రాక్షసులు రాజ్యం ఏలేవారు. కొంతమంది ఇది కూడా అంటుంటారండి, దక్షిణాన తర్వాత ఆంధ్రదేశంలోనూ తమిళనాట గయా క్షేత్రంలో పురాణాల్లో చెప్పారు వీళ్ళంతా రాక్షసులు అని. మళ్ళీ అది ఇంకో గొడవ. ఇప్పుడున్న వాళ్ళందరూ రాక్షసులు కాదు, అప్పుడు రాక్షసులు రాజ్యమేలేవారు. ఇంకా రాక్షసుల పాలైపోతుందేమో అనే ఋషులు వీళ్ళందరూ ఏం చేశారండి, మంచి మంచి వారందరినీ కూడా పెద్ద పెద్ద కుటుంబాలని రకరకాల చోట్లకి విస్తరింపజేస్తే మనం అందరం ఇలా విస్తరించామన్నమాట. అది
లేకపోతే ఎప్పుడో రాక్షసుల పాలు అయిపోయేది ఇదంతా. అర్థమైందా అండి ఇప్పుడు? అంతే తప్ప ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, తమిళనాట ఉన్న వాళ్ళందరూ తమిళ రాక్షసులు, గయా క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు. ఒకప్పుడు ఇవన్నీ కూడా రాక్షసులు ఏలినటువంటివి అన్నమాట. ధర్మాన్ని రాచి రంపాన పెట్టినటువంటి చోట్లలో ఇది ఇంకా జరగడానికి వీల్లేదు అని చెప్పి ధర్మాచరణ చేసేటటువంటి వారిని 25 కుటుంబాలు 100 కుటుంబాలని పంపించడం జరిగితే ఇలా విస్తరించామన్నమాట మన అందరం కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమని. అది అయితే ఈ కీకట రాజ్యంలో జినహ అనేటటువంటి రాజు ఉండేవాడు అన్నమాట. సో ఆయనకి పిల్లలు లేరు. అయితే అక్కడ వృక్షం ఉంది, బోద్ధగయ వృక్షం, ఈ రోజుకి కనిపిస్తుంది కదా. కానీ వాళ్ళు గౌతమ్ బుద్ధుడు కూర్చుని తపస్సు చేశాడు కాబట్టి అది అంటారు. కాదు, బుద్ధ భగవానుడు కూర్చున్నాడు అక్కడ ఫస్ట్. బుద్ధ భగవానుడు అంటే మళ్ళీ మనకి విషయాలన్నీ అర్థమైపోతాయి కదా, అందుకని అసలు మొత్తం వదిలేస్తారనమాట. కానీ వాళ్ళకు కూడా తెలుసు, చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకి. ఈ బుద్ధ భగవానుడు అంటే శ్రీ మహావిష్ణువు బుద్ధ భగవానుడుగా అవతరించి ముందుగా అక్కడికి వెళ్ళి ఆ వృక్షం కింద, ఈనాటికి మనకు ఆ వృక్షం దర్శనమిస్తూ ఉంటుంది, ఆ బోద్ధగయాకి వెళ్ళి అక్కడ దాని కింద కూర్చొని సిద్ధత్వాన్ని పొందారు. అంటే తపస్సుని ఆచరించారు. అంటే ఒకరి మీద ఒక యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు డైరెక్ట్ యాక్షన్ ఉండకూడదు. ముందు కాస్త కుదుటగా కూర్చోవాలి, ఆలోచించాలి. మనం కరెక్ట్ స్టెప్పే తీసుకుంటున్నామా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించాలి. దాన్నే తపస్సు అంటారు. అలా ఆలోచించుకొని ఆ తపస్సునంతా ఆచరించి సిద్ధత్వాన్ని పొంది ముందడుగు వేశారనమాట. అయ్యి రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజుగారి సభలోకి వెళ్ళారు. అందరూ చూస్తున్నారు అట్లాగా, ఎవరబ్బా ఇంత తేజస్సుతో వచ్చినటువంటి ఈ పిల్లవాడు ఎవరని చెప్పి చూస్తుండగా జినుడు ఏమైందో తెలియదు, సింహాసనం మించి గబుక్కున లేచి ఈతగాడు జినపుత్రుడు అని చెప్పాడనమాట. అంటే నా పుత్రుడు అని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, అతను ఎవరో తెలీదు, వచ్చేసాడు, వచ్చి రాగానే నా పుత్రుడు అని ఎలా చెప్పేశాడు ఇతను? ఏదైనా మన రాజుగారికి నచ్చాడు కనుక మనకి అతను రాజకుమారుడే కదా అని చెప్పి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈయన రాజకుమారుని హోదాలో చూశారు. ఇక జినుడైతే చెప్పనే అక్కర్లేదు, అల్లార ముద్దుగా చూసుకోవటం మొదలుపెట్టారు. ఇక తర్వాత అక్కడి నుంచి ఈయన ఒక వారం 10 రోజులు అయిన తర్వాత చెప్పటం మొదలుపెట్టారు అనమాట. వాళ్ళందరూ బ్రహ్మాండంగా హోమాలు చేసేయటం, ఆ హోమాల్లో రక్త మాంసాదులు వేయటం చేసేవారు. ఈయన వెళ్ళి ఇంకా చెప్పడం మొదలుపెట్టారు. మీరు హోమాలు ఎందుకు చేస్తున్నారని అడిగేట. ఆ దుశ్చర్యలు చేసేటటువంటి ఆ రాక్షసుల్ని వారందరినీ అడిగితే అసురుల్ని వాళ్ళు ఏం చెప్పారట? శక్తి రావటం కోసం. శక్తి ఎవరిస్తున్నారు? దేవతలు ఇస్తున్నారు. వాళ్ళని పిలుస్తాం కదా, వాళ్ళు వస్తారు. వాళ్ళు పిచ్చిమొహాలు కదా, వాళ్ళు ఊరికినే ఏం చేస్తారు, మనం వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ధర్మం ధర్మం అంటూ పట్టుకొని తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఉత్తి చేతులతో వెళ్ళరు. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మనకు ఆశీర్వదించి వెళ్ళిపోతారు కాబట్టి బలం సంపాదిస్తున్నాం. అప్పుడు ఈయన అన్నారన్నమాట, మనకి దేవతలు అంటేనే పడదయ్యే, అలాంటప్పుడు మనం వాడి దగ్గర నుంచి ఆశీర్వచనం పొందటం ఏంటి? గాట్ ద పాయింట్. ఇప్పుడు చాలా చోట్ల అలా జరుగుతూ ఉంటుంది కదా. వాడికి అసలు ధర్మం మీద నమ్మకమే లేదు, కానీ పసుపుతో కలిపినటువంటి బియ్యం చేసి అక్షింతలు వేస్తానంటాడు. వాడికి అసలు ఈ విషయాలు శాస్త్రాల మీద నమ్మకమే లేదు, ధర్మసూత్రాల మీద నమ్మకమే లేదు, కానీ అక్షరాభ్యాసం చేసేస్తానంటాడు. అక్షరాభ్యాసం నీకు లేదు కదా, అవునా కదా? మరి లేనప్పుడు ఎందుకు తిప్పలు పడతావు? అర్థమవుతుంది అనుకుంటాను కదా. అలాగే పెళ్ళిళ్ళలో తాళి కట్టడం అనేటటువంటిది నీ ధర్మంలో లేదు, ఇక్కడ ధర్మంలో ఉంది, కానీ నువ్వు ఆచరిస్తుంటావు. అది ఆ రాక్షసులు చెప్పినది అదే అన్నమాట. మనకి వాళ్ళు ఏదో ఒకటి జయాన్ని కలిగిస్తూ ఉంటారు కదా, అందుకని ఆచరిస్తున్నాము అని అంటే ఈయన అదే అన్నారనమాట. ఎందుకు? వాడంటే నీకు నమ్మకం లేదు, వాడంటే నీకు ఇష్టం లేదు, లేనప్పుడు నువ్వు ఎందుకు పిలవాలి? ఎందుకు ఆచరించాలా యజ్ఞయాగాదులు? మనం అవసరమా? అవసరం లేదు. నీ శక్తి మీద నీకు నమ్మకం లేదా? దమ్ముంటే నీ శక్తి మీద నువ్వు నిలబడు. లేదు అని అంటే వాడి కాళ్ళ మీద పడు. నువ్వు కాళ్ళ మీద పడకుండా, నీ శక్తి మీద నిలబడకుండా మధ్యలో నిలబడి ప్రేలాపనలు చేయవద్దు అని చెప్పి యజ్ఞాలను ఆపించేశాడు.